నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరీ కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిర్వహిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా మార్కెట్ చైర్మన్ ను నిలదీశారు. దీంతో పసుపు మార్కెట్ లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా భారీగా పోలీసులు మోహరించారు. రైట్గా పసుపు మార్కెట్ యార్డ్ లో కార్మిక సంఘాలు సమ్మెకి దిగాయి. ర్యాలీగా వచ్చి చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడుతున్నారు. దీంతో కార్మికుల సమ్మెతో క్రియ విక్రయాలు ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పసుపు రైతుల సమస్యతో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు అనేక రకాలుగా వాళ్ళపై సెక్యూరిటీ సిబ్బందితో పాటు కన్సల్ట్ ఆఫీసర్లు ఇద్దరు వాళ్ళపై అఘాయిత్యం చేస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే అనేక చోరీలు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వరుస చోరీలు ఇబ్బందులు అవుతున్నాయనే దృష్టితో కార్మికులపై పసుపు కార్మికులపై సెక్యూరిటీ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించడంతో ఆ కార్మికుల పరిస్థితి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరినొకరు బాహావాయికి దిగి గొడవకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పసుపు మార్కెట్ కు పసుపు పోటెత్తడంతో ఒక్కసారిగా పసుపు మార్కెట్ కలకలాడుతుంది. దీంట్లో భాగంగా దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. ఎందుకంటే పసుపుతో పాటు ఇతర వస్తువులు చోరీకు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అటు మార్కెట్ కమిటీకి సంబంధించిన సిబ్బంది దీన్ని టైట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. దీంతో కార్మికులపై జరుగుతున్న అన్యాయాన్ని తమకు న్యాయం కావాలని కోరుతూ ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ కు సంబంధించిన చామర్ వద్ద కూర్చుండి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో అక్కడ మార్కెట్ యార్డు మాత్రం ఉద్రిక్తంగా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు రైతులు ఇప్పటికే ఒక్కసారిగా రావడంతో పోటెత్తిన పసుపుతో పాటు ఇటు కార్మికులు చేతినిండా పని ఉండడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వరుస దొంగతనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల్లో ఈ రకంగా జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది టైట్ చేయడంతో అనేక రకాలుగా ఇక్కడ కార్మికులపై ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. దీంతో భాగంగా ఆ కన్సల్ట్ ఆఫీసర్ పై దాడి చేసే ప్రయత్నంలో ఒకరినొకరు వాగ్వివాదానికి దిగారు. దీంట్లో భాగంగా అక్కడ ఉన్న పోలీసుల వాహనంపై ఒక్కసారిగా కార్మికులు దాడి చేయడంతో అక్కడ ఆ పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది. మరోవైపు చూస్తుంటే అక్కడ బోర్డుకు సంబంధించిన చైర్మన్ సైతం సంఘటన స్థానానికి చేరుకున్నారు. ఏ సంఘటన సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని దీనిపై విచారణ చేపడుతుండగా ఇది కేవలం అధికారులు కక్ష సాధింపు ధోరణి అవలంబించి ఇటు కార్మికులపై పొట్టగొడుతున్నారని చెప్పేసి పసుపు బోర్డు చైర్మన్ కు సైతం కార్మికులు చెప్పడంతో నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పేసి ఒకసారిగా కార్మికులకు పసుపు బోర్డు చైర్మన్ హామీ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగానే చెప్పొచ్చు బ్రాహ్మణి. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎందుకు
చెప్పి ఇంకా